డోర్ లాక్ అయిపోయింది. ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. భగవంతుడా, పోటీలో ఓడిపోతే తాతయ్యకి ఇంజెక్షన్ ఇప్పించలేను. తాతయ్య ప్రాణం కాపాడడం కోసం తన మాటని కూడా దాటొచ్చాను. దానికి కూడా అర్థం లేకుండా పోతుంది. నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. పెళ్లి చూపులకి వెళ్ళక, ఇక్కడ పోటీలోనూ పాల్గొనక, రేపందరి ముందు నేను దోషిగా నిలబడాలి. అయ్యా పద్మనాభం గారు, దుర్ముహూర్తంలోకి అడుగు పెట్టేశాం. ఈ సమయంలో అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోవడం అంత మంచిది కాదు, అంత శుభకరము కాదు. ఇక ఈ పెళ్లి చూపుల కార్యక్రమం ఇంతటితో ముగిస్తే మంచిదని నా అభిప్రాయం. పిలిపించి అవమానించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. అయ్యో అయ్యో, ఎంత మాట పద్మనాభం గారు, మీరు మాకు క్షమాపణ చెప్పడమా? చూడండి, ఒక్కోసారి పరిస్థితులకు మనం తల వంచాల్సి వస్తుంది. ఆ మాత్రం దానికే మీరు మా ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం బాబు. మీరు సంతోషంగానే ఉంటారు, మా సంగతి ఏంటి? పద్ధతి గల కుటుంబం 10 సార్లు యగాదిగా చూసే వ్యక్తిత్వం అని మీకు మీరు డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు. ముందు పద్ధతిగా ఉండడం ఎలాగో మీరు నేర్చుకోండి. అప్పుడు పద్ధతుల గురించి వేరే వాళ్ళకి పాఠాలు చెప్తారు. అదేంటి పారిజాతం, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నావు, అయినా అంత పెద్ద పెద్ద మాటలెందుకు? క్షమాపణ చెప్పేశామని మీరు సులువుగా తీసుకోగలిగినా మేం తీసుకోలేం. మీ వల్ల పరువు పోయినా ఒక మెట్టు దిగి వచ్చాం. ఈశ్వరి గురించి తెలిసినా సర్దుకోవాలని నిర్ణయించుకున్నాం. పెద్ద మనసు చేసుకొని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. అమ్మా పారిజాతం, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఈసారైనా అంతా సవ్యంగా జరిగిపోతుంది, ఏ సమస్య లేకుండా సంబంధం కుదిరిపోతుంది అనుకున్నాను. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ గారు? ఈ ఇంట్లో నా మాట ఎవరు జవదాటరు, నేను గీసిన గీత ఎవరు దాటి వెళ్ళలేరు అని మీకు మీరు అనుకుంటే సరిపోదు. మీరనుకుంటున్నట్టే మీ వాళ్ళు కూడా అనుకుంటున్నారో లేదో కాస్త ఆలోచించండి. చూడండి బాబాయ్ గారు, హుందాతనం మీరు వేసుకునే రుద్రాక్షమాలలోనూ నుదుటిన పెట్టుకునే నామం బొట్లలోనూ ఉంటే సరిపోదు. కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టుకునే విధానంలో కూడా ఉండాలి. గంభీరంగా నిలబడి 4 మాటలు చెప్పేస్తే గౌరవం దక్కేస్తుంది అనుకోకండి. ముందు మీ ఇంట్లో వాళ్ళే మీ పరువు తీయకుండా చూసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈశ్వరి మీ ఇంటి పరువు తీయడం తప్ప మీరు మాత్రం ఈశ్వరికి ఎప్పటికీ పెళ్లి చేయలేరు. అన్నీ తెలిసి సంబంధం కలుపుకోవడానికి వచ్చాను చూడండి. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. విజయ్ పదరా. అది కాదు పిన్ని, ఒక్కసారి నా మాట విను. ఇంకా నీ మాట వినే స్థాయికి నేను దిగజారలేదు. నా మాట విని ముందు నుంచి పద రా. పిన్ని రారా.
మళ్ళీ దాని మాట విని మోసపోయాను. ఈశ్వరి మూలంగా ఇంకోసారి ఆ పారిజాతం ముందు నా పరువు పోగొట్టుకున్నాను. ఇన్నేళ్లుగా నేను కాపాడుకుంటున్న గౌరవాన్ని, మర్యాదని ఈశ్వరి ఎప్పటికప్పుడు నాశనం చేస్తూనే ఉంది. నా పెద్దరికాన్ని పదే పదే ప్రశ్నిస్తూనే ఉంది. అయ్యో మామయ్య గారు కూర్చోండి. కామాక్షి వెళ్ళి ఆ టాబ్లెట్స్ తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ఏమైంది నాన్న? తాతయ్య తాతయ్య పట్టుకో. మామయ్య గారు ముందు టాబ్లెట్ వేసుకోండి. వద్దు వద్దు కామాక్షి, వద్దు వద్దు. ఈశ్వరి తెచ్చే తల ఉంపుల కన్నా ఈ తలనొప్పేం ఎక్కువ కాదు. మామయ్య గారు మా మాట వినండి, టాబ్లెట్ వేసుకోండి. నాన్న, ఈశ్వరి చేసిన పనికి మీరెందుకు ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నారు? ముందు మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి ప్లీజ్. ఈ తలనొప్పితో చావనైనా చస్తాను కానీ ఈ ఇంట్లో మాత్రం ఇక నాకు బతకాలం లేదు. ఏమిటండి ఆ మాటలు? చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికి చావు బతుకుల గురించి మాట్లాడుకునే వరకు పోవాలా? పదే ఇలా 10 మంది ముందు అవమానాల పాలై ఇంకా బతకమంటావా లక్కమాంబా? నాన్న, ముందు మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి ప్లీజ్ నాన్న. తాతయ్య రుద్ర గారు ఒక పక్క పోటీ పెట్టుకొని మరో పక్క ఇంగ్రీడియంట్స్ కోసం వెళ్ళారంటే ఈశ్వరి గారి పద్ధతి నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇలా ఉంటే రేపు టైంకి ఆర్డర్ కూడా ఫినిష్ చేస్తారని నేను అనుకోవడం లేదు. అందువల్ల ఈ పోటీ ఇక్కడితో ఆపేసి ఆర్డర్ మీకు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం. లేదు సార్, రూల్స్ అంటే రూల్సే. మనం ఒక పోటీ నిర్వహిస్తున్నప్పుడు ఏ కారణం చేత అయినా మధ్యలో వదిలేయకూడదు, చివరి వరకు జరగాలి. చివరిలోనే నిర్ణయం తీసుకోవాలి. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. అలాగే సార్. అసలు ఈశ్వరి పోటీలో పాల్గొనకుండా ఉండాల్సిందే. పార్టిసిపేట్ చేసి ఇప్పుడు వీళ్ళ చేత కూడా నిందలు పడుతుంది. ఇప్పుడే చెప్తున్నాను వినండి. ఈ పెళ్లి చూపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముందే చెప్పాను. అనుకున్న సమయానికి ఈశ్వరి రావాలని హెచ్చరించాను. నేనన్నమాట ఏదీ జరగలేదు. అంటే ఈశ్వరికి నేనన్నా, నా మాటన్నా గౌరవమే లేదు. నా మీద గౌరవం లేనిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక నుంచి ఈ ఇంటికి ఈశ్వరికి సంబంధం లేదు. మళ్ళీ తనే కాల్ చేసుంటాడా? ఆంటీ, ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఈరోజు పెళ్లి చూపులు, నువ్వు బయటికి వెళ్ళొద్దు అని ఇంట్లో అందరూ చెప్పిన టైంకి వచ్చేస్తానని మాట ఇచ్చొచ్చాను. ఇప్పుడు మాట తప్పడమే కాదు, తాతయ్య ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోతున్నాను. హలో, ఎవరు?
ఇన్నాళ్ళు నువ్వే లోకంగా బ్రతికినవాణ్ణి. అనుకున్నాను. ఏ కొత్త నెంబర్ కనిపించినా నువ్వే అనే అనుమానం కలుగుతూనే ఉంది. హలో హలో హెల్ప్. హలో, ఏమండి మిమ్మల్ని? నువ్వు ఎన్ని కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసినా, ఎన్ని కొత్త కొత్త వేషాలు వేసినా ఇక నేను నీకు దక్కడం జరగదు. నా దారి నేను చూసుకున్నాను. నువ్వు కూడా నీ దారి చూసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నన్ను కాపాడండి. వినిపిస్తుందా? హలో, ఇక్కడ. మాయా, ఈరోజు మా పిన్ని బలవంతం మీద పెళ్లి చూపులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ అది కూడా సక్సెస్ కాలేదు. అంటే మనం విడిపోము అనిపిస్తుంది మాయా. విడిపోయాం. ఆల్రెడీ నా పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టాం. గంతకి తగ్గ బొంత అన్నట్టు నీకు తగ్గ అమ్మాయిని నువ్వు చూసుకో. ఇక నా చుట్టూ తిరగడం మానే. హలో హలో, ఏమండి మిమ్మల్ని? హలో. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు మాయా. ఇందులో మోసమేముంది? నీతో జీవితం బాగుంటుంది అనుకుని నిన్ను ప్రేమించాను. నీకంటే బెటర్ దొరికేశాడు. పట్టేసుకున్నాను. లైఫ్లో బెటర్ అవ్వడం కోసం ట్రై చేయి విజయ్. నీలా ఉన్న దగ్గరే ఉండలేను. సారీ, ఐఎమ్ సో బిజీ. ఒక పక్క కాంపిటీషన్ పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ కోసం వెళ్ళే అంత ఇర్రెస్పాన్సిబుల్ కాదు ఈశ్వరి. ఏదో జరుగుతుంది. ఇక్కడ వాటర్ పోయిందంటే బహుశా తను వాటర్ కోసం లోపలికి వెళ్ళి ఉండాలి. ఈశ్వరి, 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 ఈశ్వరి. రుద్రగారు, నేను ఈ రూమ్ లో ఉండిపోయాను. రుద్రగారు, రుద్రగారు. ఈశ్వరి, ఈశ్వరి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను లోపల లాక్ అయిపోయాను రుద్రగారు. థ్యాంక్ యూ సో మచ్ రుద్రగారు. వాటర్ కోసం వచ్చాను. నేను లోపలున్నానని తెలియక ఎవరో లాక్ చేసినట్టున్నారు. సరే సరే, అవతల టైం అవుతుంది. ముందు నువ్వు వెళ్ళి వంట స్టార్ట్ చేసుకో. వెళ్ళు. సరే రుద్రగారు. తెలియక అయి ఉండదు. నీతో తలపడ్డం చేతకాకే ఎవరో ఇది కావాలనే చేసుంటారు. ఏదైనా ఈవెంట్ అయ్యాక చూద్దాం. ఇదెలా బయటకొచ్చింది? అది నాకు అర్థం కావడం లేదు. డోంట్ వరీ ఆంటీ, టైం కూడా ఎక్కువ లేదుగా. ఇంత మినిమం టైంలో అంత మాయ ఏం చేస్తుందిలేండి. నీకు ఈశ్వరి గురించి తెలీదు మాయా. చెప్పానుగా, ఈశ్వరి సామాన్యంగా కనిపిస్తున్న వంటల విషయంలో అసామాన్యురాలు. అర నిమిషంలో అద్భుతం సృష్టించగలదు.
ఆంటీ, అయితే ఏదోకలాగా ఈ ఆర్గనైజర్స్ బుర్రల్ని పాడు చేసి ఈ పోటీని ఎలాగైనా ఆపేయాలి. మేము వెయిట్ చేయాలి. పోటీ అన్నాక టైం మేనేజ్మెంట్ కూడా అవసరమే. నేను వండింది టేస్ట్ చేయకుండా వదిలేస్తే అది చల్లారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది. అయినా ఇంత తక్కువ టైంలో ఈశ్వరి వండేస్తుందని అనుకుంటున్నారా? మేడం, క్యాటరింగ్కి ఇచ్చేటప్పుడు ఆర్డర్ రాగానే ఎవరూ వడ్డించరు. ఫంక్షన్లో కూడా వడ్డించడానికి టైం పడుతుంది. ఆ మాత్రం దానికి టేస్ట్ మారిపోతుందంటే ఎలా? అయినా మీ ఇద్దరికి ఇచ్చిన టైం ఇంకా ఉంది కదా, అది అయ్యే వరకు వెయిట్ చేయడం నా బాధ్యత. సారీ టు సే దిస్ రుద్ర గారు, ఈశ్వరి గారి వంటల ముందు మాయా గారి వంటలు తేలిపోయాయి. రెండింటి రుచి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎవరికి ఆర్డర్ ఇవ్వాలన్న విషయం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈశ్వరి గారికే ఇచ్చేస్తున్నాం. దట్స్ ఓకే సార్. మనం కొన్ని రూల్స్ పెట్టుకుని ఇదంతా చేసాం. ఆ రూల్స్ ప్రకారమే కానివ్వండి. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈశ్వరి గారు, ఇక ఈ ఆర్డర్ మీకే ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఇప్పుడే 1,00,000 రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎందుకులేమ్మా, కష్టం పెట్టారు, పట్టుదల చూపించారు, ఆఖరికి మీరు అనుకున్నది సాధించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.